మీకందరికీ మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ वहाँ ठहर जाओ, संजय तुम वहाँ ठहर जाओ, मैडम आप बीच में ठहर जाओ। चलो नागेश साहब उधर ठहर जाओ। चलो अरे फोटो निकालो रे भाई। పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ శెట్కర్ గారు, సబ్ కలెక్టర్ ఉమా గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కర్ గారు, DWO లలిత గారు, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి గారు, ఇలాంటి అంతా మీ ఇంటి వాసి అన్నమాట. జనాభా ప్రకారము 1000 మంది 1200 మందికి కలిసి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఒక DWO కాదు, ఒక లలిత కుమారే కాదు, మా శాఖ కూడా ఇందులో ఉన్నదా? మా ANM, ఆశా వర్కరు, ANM, అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ అందరు కలిస్తేనే గ్రామానికి మీరు సేవలు అందిస్తున్నారు. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? పొలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా అంగన్వాడీ బిల్డింగ్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుంది. అదే రకంగా అంగన్వాడీ టీచర్ వేకెన్సీస్ ఎన్ని మన జిల్లాలో? సుమారు 71-72 అంగన్వాడీ టీచర్ల వేకెన్సీలు ఉన్నాయి. ఆయా వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి? సుమారు 349 ఆయా వేకెన్సీలు ఉన్నాయి. ఈ ఆయా వేకెన్సీలు ఫిల్అప్ చేయాలి, భర్తీ చేయాలి. అంగన్వాడీ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి. ఆ కుటుంబాలకు, ఆ స్త్రీలకు, ఆ తల్లులకు, ఆ పిల్లలకు పోషకాహారాలు, ఇలాంటి మాల్ న్యూట్రిషన్ లేకుండా మనకు ముందుగా మీకు ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి? 14 ఉన్నాయి. మీకు రిజిస్టర్లు ఎన్ని ఉన్నాయి? అలా సగం ఆన్లైనే. సగం ఆన్లైన్ అంటే మనము తిరుగుతున్నట్ట లేదంట. పర్యటించి చూసుకొని వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. సో IMR, MMR, అనిమియా, ఫాలిక్ యాసిడ్, డీవార్మింగ్, ఇవన్నిట్లో కూడా మీ పాత్ర ఉందని, మా శాఖ పాత్ర ఉందని మీ అందరితో విజ్ఞప్తి. ప్రధానంగా సమాజానికి కావాల్సింది, మన సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం. ఈరోజు టీచర్ రిక్రూట్మెంటే కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న నర్సులే కానీ, రేపు రాబోయే కాలంలో 15 రోజుల్లో సుమారు 2000 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ANM జాబ్లు, ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. సుమారు 2000 మంది. అదే రకంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే ఎప్పుడుందని? మే 12వ తేదీ ఉంది. ఆ మే 12వ తేదీన మళ్ళీ 2200 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 18,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనే విషయాన్ని సౌమ్యంగా ఆన్లైన్లో 12,000 మంది ఇచ్చినాము. మళ్ళీ ఇంకో 6,000 మందికి మనం ఉద్యోగ కల్పన పూర్తి చేయబోతున్న విషయాన్ని మీకు సౌమ్యంగా తెలియజేస్తూ, ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఈ ఆశ్రమానికి బిడ్డది పేపర్ తెలియదమ్మా, విజయ్ కుమారి. ఈ ఆశ్రమానికి ఏది అవసరం ఉన్నా మన జిల్లాలో 8 ఉన్నాయి ఇలాంటి ఆశ్రమాలు. ప్రైవేట్ పరంగా 5 ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా 3 ఉన్నాయి. ఆ 3ని కూడా ఇక్కడ ఏది అవసరం ఉన్నా మా
స్థానిక ఎమ్మెల్యే కానీ, మా స్థానిక ఎంపీ కానీ, మంత్రిగా మేమే కానీ, మా ప్రభుత్వమే కానీ ఖచ్చితంగా ప్రభుత్వ నిధులే కాకుండా సిఎస్ఆర్ కింద కూడా ఖచ్చితంగా ఈ ఆశ్రమాలకు నిధులు కేటాయిస్తాము, అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మీ DWO శాఖకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. మరి కొత్త పాలసదన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ మంత్రులు, మిత్రులు దామోదర్ రాజలక్ష్మి గారికి కూడా స్వాగతం పలుకుతూ, సోదరుడు స్థానిక శాసనసభ్యుడు రెడ్డి గారికి, సబ్ కలెక్టర్ ఉమా ఆర్తి గారికి, మరి మున్సిపల్ చైర్మన్ సోదరుడు అమిత్ కట్కా గారు, మరి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లలితా గారికి, శేఖర్ రెడ్డి గారికి, మరి చాలా మంది అధికారులు మరి పేరున ముఖ్యంగా నిర్మాణం జరిగినాయి. మా చిన్నారి పాపలకు మా 35 మంది ఉన్నారు ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి వారికి అన్ని విధాలుగా మంచి సౌకర్యం కల్పించాలా, ప్రేమగా చూడాలా, సమయానికి ఆహారం ఇయ్యాలకి ఏమన్నా సంబంధించింది పౌష్టికాహారం మరి ఎట్టిస్తున్నారో ఏమో మాకు తెలియదు. కానీ వారు మీరే మీ వారి తల్లిదండ్రులు ఇక్కడ మరి వేరే ప్రపంచం లేదు, ఇదే వారి ప్రపంచం. మరి తప్పకుండా ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆ విశ్వాసంతో మేమంతా ఉన్నాం. ఇంకా కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆ నారాయణఖేడ్ పాలసదన్ గారు కూడా. మేము ఇక్కడ ఉన్న వార్డన్సే కానీ, సిబ్బందే కానీ మరి అన్ని విధాలుగా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ మీరు ప్లే చేస్తున్నారు ఇక్కడ. వారికి ఎవరు లేరు, వారికి మీరే అన్ని విధాలుగా ఉండి మరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ విధంగా మీరు పని చేస్తారని కూడా ఆశిస్తున్నాం. చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. ఈ బోర్డు గెస్ట్ హౌస్ పిఆర్ నారాయణఖేడ్ గెస్ట్ హౌస్ లేకుంటే ఇది ఫస్ట్ గెస్ట్ హౌస్ ఉండే. మరి గెస్ట్ హౌస్ను చాలా సంవత్సరాల కిందనే మరి బాలసదన్గా గెస్ట్ హౌస్లోనే ఏర్పాటు చేసి టెంపరీగా ఇంట్లో నడిపించుకుంటూ రావడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద శ్రద్ధ వహించి 14లో అప్పుడు నేను ఎంపీగా, మరి మా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి దీని గురించి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల మధ్యలో టీఆర్ఎస్ పాలనలో దీని గురించి పట్టించుకునే నాయకులు లేరు. మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లాలో మా దామోదర్ రాజలక్ష్మి గారి నాయకత్వంలో మరి స్థానిక శాసనసభ్యుడు రంజిత్ రెడ్డి గారు కానీ, మేము కానీ మరి ఒక మంచి బాలసదన్ పర్మనెంట్ గా ఉండాలి అని ప్రయత్నం చేసి ఈరోజు ₹1 కోట్ల పైన నిధులు మంజూరు చేసి ఒక మంచి బాలసదనం ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మరి ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అని చెప్పేసి, అందుకనే ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తుంచుకొని ముందు కూడా మీ అందరికి సహకరిస్తే ఇంకా మీ బీదోళ్ళ గురించే, ఎందుకంటే అన్ని స్కీములు కూడా బీదోళ్ళ గురించి, ఇంధనమైంది అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఇటువంటివన్నీ కూడా మనము మీకు అందరికీ రోజు గ్రామాలలో తిరుగుతూ మీరు ఎంత లబ్ధి పొందుతూ ఉన్నారో ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపి దాంట్లోనే రన్ అవుతూ ఉండే. తర్వాత అప్పటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి 50 లక్షలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలాంటిది కూడా దీనికి చేపట్టలేదు, దాన్ని ముందుకు తీసుకుపోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వల్లూరు క్రాంతి మన జిల్లా కలెక్టర్గా వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ నారాయణఖేడ్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి
ఆమె ఇమ్మీడియట్ గా మనకు 1,20,00,000 రూపాయలు నెక్స్ట్ డేనే ప్రొసీడింగ్ ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఆమెకి ఇంకా ఇప్పటికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత మంచి భవనం ఏర్పడిందంటే నిజంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిల్లల గురించి కానీ విద్య పట్ల కానీ మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మీరందరూ చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో చేపట్టిన పనులు మనము ఈ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రీఓపెనింగ్ రోజే మనకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అసలు విద్య బోధించే వాళ్ళు లేకుండా, చదువు చెప్పే టీచర్లు కూడా లేకుంటే అట్లాంటి 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి విద్యను నాణ్యమైన విద్య విద్యులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతా ఉంది. దాంట్లో భాగంగానే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదొకటే కాకుండా కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచి ఈ విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ రీసెంట్గా మీరు అందరూ చూసిండ్రు, పాపం తల్లిదండ్రులు కష్టపడి ఉపాధి హామీ పనికి పోతే మళ్ళీ పొద్దున ఉపాసంగా పిల్లలు స్కూల్కి వస్తూ ఉన్నారు అని ప్రభుత్వం ఆలోచించి మనకు బ్రేక్ఫాస్ట్ కూడా పొద్దున్నే మనకు టిఫిన్ కూడా పెట్టే విధంగా స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వం చొరవ చూపిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటాము. అందరికీ ఎంతో పురోగతిలో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఐసిడిఎస్ గురించి చరిత్ర చెప్పాలంటే మీకు ఇది ఫస్ట్ ఇందిరాగాంధీ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఫస్ట్ 1980-81లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని పేరు మార్చి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్గా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీన్ని 6 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించి, తర్వాత గర్భిణీ స్త్రీలు బాలికలను ఉద్దేశించి, పిల్లలను ఉద్దేశించి చేయడం జరిగింది. దాని తర్వాత జీరియాట్రిక్ వృద్ధులను కూడా దీంట్లో చేసుకోవడం జరిగింది. సో ఈ అంగన్వాడీలలో 5 సంవత్సరాల వరకు మొత్తం పౌష్టికాహారం అందించి, తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా, వారికి ఎలాంటి రోగాలు రాకుండా వారి బరువు అని కరెక్ట్గా ఉండే విధంగా, తర్వాత బాలింతలకి రక్తహీనత మన గర్భిణీ స్త్రీలకి రక్తహీనత లేకుండా, తర్వాత బాలింతలకి బ్రెస్ట్ ఫీడింగ్ అటువంటి మనం ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే తల్లిపాలే శ్రేష్టం అని చెప్పేసి మీరందరూ తల్లిపాలన వారోత్సవాలు కూడా దీని ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఈ ఐసిడిఎస్లో భాగమే మనకి ఈరోజు ఈ బాల సదనం ముఖ్యంగా 60 పిల్లలకు, ఆర్ఫన్ పిల్లలకు, తల్లి తండ్రిని లేకుండా లేకుంటే తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయిన పిల్లలకు ఇది ఇక్కడ ఉండే 18 సంవత్సరాల వరకు వారికి అందరికీ పౌష్టికాహారం ఇచ్చి తర్వాత విద్యను అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం.